యాక్చువల్లీ ఇది నా ఫ్రెండ్ ప్రాబ్లం అని చెప్పా కదా, అందుకే మామయ్య లైట్గా తీసుకున్నాడు. ఒకవేళ నా ప్రాబ్లం అని చెప్పుంటేనా పులిలాగా ప్రత్యక్షమయ్యేవాడు. మీ మామయ్య పేరుతో చెప్పిన ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు కానీ ఇంకేమైనా చెప్పు. ఇప్పుడు ఆ హోటల్స్ అవి ఇవి ఎందుకు? మీ ఊర్లో ఎవరైనా తెలుసుంటే చెప్పండి, మీ ఫ్రెండ్స్ డ్రాప్ చేసి రేపు మార్నింగే వెళ్ళేటప్పుడు పిక్ చేసుకుంటా. ఏంటి తప్పించుకుందామని చూస్తున్నావా? ఆయన హోటల్లో ఉండడానికి ఏంటి ప్రాబ్లం? పాత కేసులు ఏమైనా ఉన్నాయా? ఆ ఇన్నోసెంట్ ఫేస్ వేసుకొని చూడ్డం కూడా యావరేజ్గానే ఉన్నావు. దొరికినా పెద్ద ప్రాబ్లం అవ్వదులే, పద. హ్యాండ్సమ్గా లేనా? సార్ మెల్లగా ఈ టాపిక్ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ రైట్స్కి దారి తీసేలా ఉంది సార్. అది కానీ మొదలైందంటే ఇంక ఈ రాత్రి జాగారమే. కనీసం మీకు హోటల్ స్టే ఖర్చులన్నీ మిగులుతాయి సార్. నా ట్రిప్ క్లోజ్ చేస్తే నేను పోతా సార్. కొంచెం అర్థం చేసుకోండి సార్ ప్లీజ్. బాబు నువ్వు కొంచెం ఆగు. సేవింగ్స్ కోసం నేను అంత రిస్క్ తీసుకోలేను. ఓకే, నువ్వు కొంచెం ఆగు. నీ కర్మ సావు ఏదో ఒకటి. సరే, మీకు ఏం ప్రాబ్లం లేదంటే మనం దగ్గరలో ఉన్న హోటల్లో స్టే చేసి మార్నింగ్ ఇక్కడికి వచ్చి కంప్లీట్ ఇద్దాం. ఆల్రైట్? నాకే ప్రాబ్లం లేదు నీతో ఉండడానికి, పద. ఓకే. నాకు ఈ మధ్య సివియర్ ప్యానిక్ అటాక్ స్టార్ట్ అయ్యాయి. అబ్బాయిలతో మాట్లాడాలన్నా కలవాలన్నా ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి.